అమ్మా, గుళ్ళో దీపం వెలిగించేటప్పుడు మనమందరం అక్కడ ఉండాలమ్మా. తప్పకుండా ఉండాలి. ఇది మొదటి రోజే కదా, చివరి రోజు పూజకేగా అందరూ ఉండాలి. అందువల్ల మనమందరం అలా జాలీగా వెళ్లి తిరిగేసొద్దాం. పక్కన పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉందట. ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతోంది. అవునమ్మా. అమ్మమ్మ వెళ్దామమ్మమ్మ. వాడు బళ్ళు అటువైపు వెళ్ళే, నువ్వు తిన్నగా వెళ్తావేంటి దివ్య? ఇప్పుడు నువ్వు బండి వెనక్కి తిప్పుతావా లేదా? దివ్య, మర్యాదగా బండి వెనక్కి తిప్పు. ఇప్పుడు వెనక్కి తిప్పుతావా లేరా? దివ్య, దివ్య, బండి ఆపుమా. அந்த வேட்டையன் கோயில்ல பூஜை நடக்காது, நடக்க கூடாது, நடக்க விட மாட்டேன். మీ చేత్తో ఈ దీపం వెలిగించారంటే ప్రతిరోజు ఇందులో నూనె పోసి దుర్గాష్టమి వరకు కొండెక్కకుండా కాపాడుకుంటాను. உங்கள ஒருத்தரை கொன்னு போட்டுட்டா அந்த பூஜை நின்னு போயிடும். దేవుడా, அந்த வேரி பிடிச்ச நாய்க்கு பலம் கிடைக்காது, கிடைக்க கூடாது. அவன் ஆத்மா அலையணும், சாந்தி கிடைக்காம அலையணும். సింహాసనం. దీపం వెలిగించండి. రంగనాయకి రానివ్వండి. అంతా మంచి జరుగుతుంది. వెలిగించండి. జరిగిందంతా వింటుంటే తను మీకేదో పెద్ద ప్రమాదం సృష్టించడానికి ప్రయత్నించింది. తన మొదటి ప్రయత్నంలో విఫలమైంది. ఇక తను వదిలిపెట్టదు. దివ్యను చంద్రముఖి ఎప్పుడు ఆవహిస్తుందో ఇక మనకే తెలీదు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనతో జాగ్రత్తగా ఉండండి. తను ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా చేయగలదు. దీన్ని మనం ఎలా అడ్డుకోవడం గురించి నువ్వేమంటున్నావు స్వామి? నువ్వు అడిగినట్టు ఓ 20,000 అమ్మాయిని మొన్నే పుడ్చాను. ఆ సమాధి మీద ఒకడు 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా పడుకున్నాడు. నీ వల్ల అయితే వాడిని తరిమేసి నీ పూజను చేసుకో. ఒక కన్నెపిల్ల ఆత్మని వశపరుచుకోవడానికి ఇంకో కన్నెపిల్ల ఆత్మని కట్టడి చెయ్యాలనుకుంటున్నావా? నీ పూజలకి కట్టుపడదు ఆ చంద్రముఖి. అది మామూలు పగ కాదు, 200 ఏళ్ల నాటి పగ.
ఆ పిల్ల ఒంటి మీదకొచ్చిన చంద్రముఖి వాడి ఆత్మను అంతం చేసే వెళుతుంది. గుళ్ళో దీపం వెలిగించినందువల్లే బండాగిందని నువ్వనుకుంటున్నావు, కానీ అది ఆగడానికి కారణం వాడి రాకే. వాడంటే ఎవరు? వేటయ్య. వేటయ్య? మీరందరూ అనుకుంటున్నట్టు వాడు వేటయ్య కాదు, సెంగోటయ్య. నేనే వాడి మా స్వప్నంలో నేను చూసిన అదే దేవత. మహారాజా, లోనికి వెళ్ళొద్దు. ఈ కోట మీ సొంతం కావచ్చు, కానీ తననెవరూ సొంతం చేసుకోలేరు. ఏ తనని ఎవరు సొంతం చేసుకోవాలనుకున్నా వారికి మరణమే సిద్ధిస్తుంది. ఇటువంటి సిద్ధాంతాల మీద నాకు నమ్మకం లేదు. మహారాజా, దయచేసి నా మాట వినండి. లోనికి వెళ్ళొద్దు. చంద్రముఖి నాట్యం కోసమే పుట్టిన నాట్య దేవత. చంద్రముఖి. మహారాజా, నా మాట వినండి. ఆపదను వెతుక్కుంటూ వెళ్ళకండి. నీ సామ్రాజ్యంలో మరొక మణిమకుటం నీకు బహుమతిగా దొరికినది. తంజావూరు సామ్రాజ్యమే నీ అరచేతిలో. సంబరపడకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఎందులకి ఆలోచన? సెంగోట్టయ్య, నా జీవిత భాగస్వామిగా రాబోయే స్త్రీ ఎటులో ఉండవలను అని నా ఊహల్లో ఒక చిత్రాన్ని గీసుకున్నాను కదా. ఆ నాట్య దేవతని నిన్న తంజావూరు అంతఃపురంలో చూశాను. కారు మబ్బుల్లాంటి కనుబొమ్మలు, కలల సరోవరాల్లాంటి కనులు, బంగారు పూత పూసిన దేహం, బ్రహ్మ కూడా అసూయపడే గొప్ప అందం తనది. అటులేనచో తనెచ్చట ఉంది. రెప్పపాటు సమయంలో మాయమైంది సెంగోటయ్య. రెప్పపాటు సమయంలో మాయమవడానికి తనేమైనా మాయావా? నా కోసం జన్మించిన తనని ఎలాగైనా కనిపెట్టి నా వద్దకు చేర్చే బాధ్యతను నా మిత్రుడైన నీకప్పగిస్తున్నాను. చేర్చదువా? తన పేరేమిటి? పేరులోనే చంద్రుడు కలిగిన చంద్రముఖి. చంద్రముఖి, చక్కటి పేరు. ఇంతవరకు తమరడిగి నేను ఏది కాదన్నాను? సంతోషముగా ఆసీనులే తమ కలల రాణితో ఊహల్లో తేలిపోండి. కనుమూసి కన్ను తెరిచేలోగా తనిక్కడ ఉంటుంది. ఇది ఈ సెంగోటయ్య వాక్కు. వస్తా మిత్రమా. చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్ళిన సెంగోటయ్య తను ఓ కొలనులో స్నానం చేయడం చూశాడు. చంద్రముఖి, இன்னும் எவ்வளவு நேரம் நீராடுவாய்? చంద్రముఖి, விரைவாக வா. வாருங்கள் செல்லலாம். முதலில் ஆலயத்திற்கு சென்று தரிசனம் செய்த பிறகு வீடு செல்லலாம். చంద్రముఖి, పాపాయినా.
మరణించినది.